కేకో భిన్న రుచి, విభిన్న రకాల వేడుకల్లో కేక్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బన్నీ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ కి ముందే ఈ ప్రాజెక్ట్ సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇంతవరకు ఓకే. మరి పుష్ప 2 ఈవెంట్ ని హైదరాబాద్ లోనే నిర్వహించడానికి కారణమేంటి? హ్యాట్రిక్ సెంటిమెంట్ ఐకాన్ స్టార్ కెరీర్ ని మరో మెట్టుపైకి ఎక్కిస్తుందా? జస్ట్ వాచ్. పుష్ప 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 5న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 12,500 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మొదటి రోజు 55,000 షోస్ పడుతున్న తెలుగు సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది. సెన్సార్ కి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రావడంతో సౌత్ నార్త్ ఓవర్సీస్ లో ఫస్ట్ డే టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ఈవెంట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం హైదరాబాద్ ఈవెంట్ ని ప్లాన్ చేశాడు. డిసెంబర్ 2న యూసఫ్ కూడా పోల్స్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున జరగనుంది. ఈవెంట్ ఇక్కడే పెట్టడానికి ఓ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. అలా వైకుంఠపురంలో పుష్ప 1 ది రైస్ ఈవెంట్స్ ఇక్కడ జరిపితే 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందుకే పుష్ప 2 తో హ్యాట్రిక్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఐకాన్ స్టార్. హైదరాబాద్ ఈవెంట్ లో బన్నీ ఏం చెప్పబోతున్నాడు, స్టేజీ మీద ఏం చేస్తాడు అనే దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ స్పీచ్ కీలకంగా మారనుంది. 3 ఏళ్లుగా మీడియాకు చిక్కకుండా తిరుగుతున్న సుక్కు మొదటిసారి పబ్లిక్ స్టేజ్ మీదకు రాబోతున్నాడు. పుష్ప 2 గురించి తాను చెప్పే విషయాలు కలెక్షన్స్ ని భారీగా పెంచే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ కి నవంబర్ మంత్ షాక్ ఇచ్చింది. 22 సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు క్రిస్మస్ సీజన్ పై పడింది. స్ట్రైట్ డబ్బింగ్ అన్నీ కలిపి ఏకంగా 10కి పైగా సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీంతో క్రిస్మస్ సీజన్ కాస్త మినీ సంక్రాంతిగా మారింది. ఏ సినిమా మరే ప్రాజెక్టుకి పోటీ ఇస్తుందో అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. టాలీవుడ్ లో క్రిస్మస్ సీజన్ షురూ అయింది. డిసెంబర్ 20న తెలుగు నుంచి అల్లరి నరేష్ బచ్చల మల్లి రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ పేలింది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. అయితే ఇదే డేట్ కి తమిళ్ నుంచి విడుదలై 2, కన్నడ నుంచి యుఐ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ 3 సినిమాల మధ్య భారీ ఫైట్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. హాలీవుడ్ నుంచి ముఫాసా అనే సినిమా డిసెంబర్ 20న ఇంగ్లీష్, స్పానిష్ తో పాటు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కానుంది. ఇండియాలో దీనికి మహేష్, షారుఖ్, నాని లాంటి స్టార్స్ డబ్బింగ్ చెప్పారు. సో మెట్రో, టైర్ 2 సిటీస్ లో ఈ ప్రాజెక్ట్ ఇండియన్స్ మూవీస్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున తెలుగు నుంచి నితిన్ రాబిన్ హుడ్ గా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. అయితే తనకి పోటీ ఇచ్చేందుకు కన్నడ నుంచి మ్యాక్స్, మలయాళం నుంచి బరోజ్, హిందీ నుంచి బేజీ జాన్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి క్రిస్మస్ వీకెండ్ లో 12 వరకు స్ట్రైట్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా హిట్ లేకపోతే కెరీర్ డల్ అవుతుంది, మార్కెట్లో మైనస్ పడిపోతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తెరపైకి తెస్తున్నాడు. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని హోల్లో పెట్టి మరి బ్యాక్ టు బ్యాక్ సౌత్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఆధిపత్యం పీక్స్ లో ఉండేది. బజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత 4 ఏళ్లలో 10కి పైగా సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ కాలేదు. అందుకే నార్త్ మేకర్స్ ని పక్కన పెట్టి సౌత్ డైరెక్టర్స్ తో కనెక్ట్ అయ్యాడు సల్మాన్. మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ చేస్తూనే అట్లీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. సికిందర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరింది. డిసెంబర్ 27న సల్మాన్ బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్ కానుంది. దీని తర్వాత అట్లీ మూవీ స్టార్ట్ చేయడానికి డేట్స్ కేటాయించాడట కండల వీరుడు. ఇప్పటికే ఓ విభిన్నమైన యాక్షన్ కథను సల్మాన్ కోసం సిద్ధం చేశాడట అట్లీ. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ 3 డిఫరెంట్ టైం పీరియడ్స్ లో సాగుతుందట. ఇందులో సల్మాన్ తో మరో సౌత్ హీరో స్క్రీన్ షేర్ చేసుకుంటాడట. సికిందర్ తర్వాత కిక్ 2 చేయాలని భావించాడు సల్మాన్. తన పాత్రకు సంబంధించిన ఫోటోషూట్ కూడా ఫినిష్ చేశాడు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు సాజిద్ నదియావాలా. కానీ అట్లీ కథ బాయిజాన్ ని ఎగ్జైట్ చేయడంతో కిక్ 2 ని హోల్లో పెట్టి మరి ఆ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించాడట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి తమిళ దర్శకులు సల్మాన్ కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తారో చూడాలి. ఒకే ఒక్క సినిమా దర్శకుడి కెరీర్ ను మార్చేస్తుంది. హిట్ అయితే స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు, ఫ్లాప్ అయితే అడ్రస్ లేకుండా పోతాడు. లాస్ట్ ఇయర్ ఇలాంటి ప్రయోగమే చేసి చేతులు కాల్చుకున్నాడు ఓం రౌత్.
ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న హీరో ఎవరు? జస్ట్ వాచ్ ఇట్. డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఆదిపురుష్. దీన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. రిలీజ్ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఈ సైలెంట్ పీరియడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం కథను రెడీ చేశాడట ఈ డైరెక్టర్. అజయ్ దేవగన్ తో ఓ భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కించేందుకు ఓం రౌత్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అజయ్ దేవగన్ తో తానాజీ ది అన్సంగ్ వారియర్ అనే ప్రాజెక్టు చేశాడు ఓం రౌత్. 2020లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లను రాబట్టింది. ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీని ఫ్రాంచైజీగా మారుస్తున్నాడు. ఇప్పటికే అజయ్ కి కథ చెప్పి తానాజీ 2కి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట. హృతిక్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడని టాక్. తానాజీ ది అన్సంగ్ వారియర్ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఉదయ్ భాన్ సింగ్ రాథోడ్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపించి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు సీక్వెల్ కథ అంతకు మించి ఉంటుందిట. అందుకే హృతిక్ ని బరిలోకి దింపాలని చూస్తోంది యూనిట్. గ్రీక్ గాడ్ ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. తర్వాత క్రిష్ 4 లైన్ లో ఉంది. అది ఏ మాత్రం లేట్ అయినా తానాజీలో హృతిక్ నటించే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన ఓం రౌత్ మళ్ళీ క్రేజీ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.